బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టనుంది. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు మహాధర్నా జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయనున్నారు. ఇక మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు పాల్గొనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టనుంది. ఓబీసీ బీజేపీ మోర్చా ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు మహాధర్నా జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ఈ రోజు ఎన్ని గంటలకు బీజేపీ ఓబీసీ మోర్చా ధర్నా చేయనుంది? అప్డేట్స్ ఏంటి? వెన్నెల, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు బీసీ డిక్లరేషన్ కావచ్చు, రైతు డిక్లరేషన్ కావచ్చు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది, వరంగల్లో రైతు డిక్లరేషన్ ప్రకటించింది. అయితే ఈ రెండు డిక్లరేషన్లే కాకుండా ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. హామీలు నెరవేర్చకుండా అబద్ధపు మాటలు చెప్పి పాలన కొనసాగిస్తుందని చెప్పేసి ఈ రోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో 11 గంటలకు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తుంది బీజేపీ పార్టీ. అయితే దీనిలో ముఖ్యంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నేతలంతా కూడా పాల్గొంటారు. ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ ఖచ్చితంగా 42% రిజర్వేషన్ తో పాటు బీసీ డిక్లరేషన్ అమలు చేయాల్సిందే అని చెప్పేసి కూడా వాళ్ళు ఈ రోజు మహాధరణ నిర్వహిస్తున్నారు. గత కొంతకాలంగా బీసీ నినాదంతో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని గురించి కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తుందే తప్ప ఎక్కడ కూడా బీసీల పైన చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి వాళ్ళు పదే ప్రస్తావిస్తున్న సందర్భం కనబడుతుంది. అయితే బీసీ డిక్లరేషన్ సంబంధించి కావచ్చు, బీసీల 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మతపరమైన రిజర్వేషన్లు ఎక్కడ కూడా బీజేపీ పార్టీ యాక్సెప్ట్ చేయదు. అంతేకాకుండా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు సంబంధించి కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కావచ్చు, ఇక్కడ కూడా మతపరమైన రిజర్వేషన్లు ఎక్కడ కూడా అమలు కావు అని చెప్పేసి రాజ్యాంగంలో కూడా పొందుపరిచినటువంటి అంశాన్ని పదే వాళ్ళు లేవనెత్తుతున్న సందర్భం అయితే ఉంది. అయితే 42% రిజర్వేషన్ కు సంబంధించి బీసీలకి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ దక్కాలి. అందులో 10% రిజర్వేషన్ ముస్లింలకు ఏదైతే కేటాయిస్తుందో అది ఉన్నంత కాలం ఇక్కడ కూడా బీజేపీ పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 32% మాత్రమే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి విధంగా 32% మాత్రమే బీసీలకి చెందుతుంది. ఈ రకంగా కూడా బీసీలకు మరొకసారి అన్యాయం చేయాలని చెప్పేసి భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా స్థానిక సంస్థల అంశం కావచ్చు, బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, కేవలం రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది తప్ప కేంద్ర స్థాయి పరిధిలోని అంశం కాదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి తప్ప కేంద్రానికి సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం పైన అబద్ధపు మాటలు చెప్పి కేంద్రము 42% రిజర్వేషన్ అడ్డుకుంటుంది. అందుకే అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించి కేంద్రానికి పంపితే ఇప్పటివరకు కూడా దాన్ని పెండింగ్ లో పెట్టి కాలయాపన చేస్తుంది. అది కాలయాపన చేస్తుందని చెప్పేసి ఆర్డినెన్స్ జారీ చేయడం, ఆర్డినెన్స్ తీసుకొచ్చి కూడా గవర్నర్ కు ఆమోదం కోసం పంపిస్తే మరొకసారి గవర్నర్ అది రాష్ట్రపతికి పంపి బీసీల పైన వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కపట ప్రేమను క్లియర్ గా అర్థమవుతుందని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీసీల పైన చిత్తశుద్ధి లేకనే వాళ్ళు మరొకసారి బీజేపీ పైన అబండాలు మోపుతున్నారని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో మహాధరణ అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు నిర్వహించే మహాధరణలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి అన్ని బీసీల పైన అంటే ఏదైతే బీసీల గురించి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఎక్కడ కూడా అమలు చేయక ఖచ్చితంగా ప్రజలపైన అంటే ప్రజలపైన ప్రేమ లేకుండా అసత్య ప్రచారాలు చేస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు ఈరోజు మహాధరణలో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భవిత.